ప్రజాస్వామ్యం గురించి జగన్ రెడ్డి మాట్లాడుతుంటే అసహ్యంగా ఉందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పులివెందులలో ఓటమి పాలు కావడంతో జగన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తోందన్నారు. పులివెందుల ఒంటిమెట్లలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. ప్రజలు స్వయంగా చెబుతున్న దాని ప్రకారం ఇక్కడ 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయన్నారు. అయినా జగన్ రెడ్డి ఏదో జరిగిపోయిందని వ్యాఖ్యలు చేస్తుంటే విడ్డూరంగా అనిపిస్తోందని అయ్యన్న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును అందరూ గౌరవించాలన్న ఆయన దీనికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఎన్ని అరాచకాలు జరిగాయో గుర్తులేదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశాడని ఆరోపించారు. ప్రత్యర్థులను నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుని రక్తపాతం సృష్టించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్కి ఎక్కడిది? నువ్వు నరకానికి పోతావు అంటూ సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఖండించాలని, జగన్కు బుద్ధి వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి భారమని వ్యాఖ్యానించారు. అందుకే పులివెందుల ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డి ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయానికి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ పార్టీ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా అంటూ నిలదీశారు. గత 5 ఏళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది. ప్రభుత్వంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా తుప్పు పట్టాయి. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 75 రోజులు పని దినాలు మాత్రమే నడిచాయి. భారతదేశంలో ప్రతి అసెంబ్లీలో తక్కువగా ఏడాదిలో 60 రోజులు జరగాలని పాట్నాలో తీర్మానించాం. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే 31 రోజులు సమావేశాలు జరిగాయి. ఈ నెల 17, 18 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉండవచ్చు. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఇకనైనా అసెంబ్లీకి రావాలి. సమస్యలు అడగాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు వస్తారో రారో ముందే స్పష్టత ఇవ్వాలి. వైసీపీ అసెంబ్లీకి రాకుండా ప్రశ్నలు ఎందుకు వేస్తోంది? ప్రశ్నలు అడిగి సభకు రాకుండా సమయాన్ని వృధా చేస్తోంది. అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపుతామంటే కుదరదు. వస్తామంటే వైసీపీకి 2 ప్రశ్నలు కేటాయిస్తాం. రాకపోతే ఆ 2 ప్రశ్నలు ఇతర పార్టీలకు ఇచ్చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు.